హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. షార్ట్స్ అండి వాచ్ చేసేవాళ్ళు, షార్ట్ వీడియోస్ని వాచ్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. ఎందుకంటే వాటిల్లో మీకు మరింత క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట. ఇవి అయిన జనరల్ రీడింగ్స్ అండి. జనరల్ రీడింగ్స్గానే తీసుకోండి. ఎవరి పర్సనల్ రీడింగ్ లాగా మీరు ట్రీట్ చేయొద్దు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది. నిన్ను వదిలేసినప్పుడు నాకు అనిపించలేదు, కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. అటువంటి మెసేజ్ అన్నది వస్తుంది. జీవితకాలం మొత్తం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావన్న ఆశతో అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది. అనుక్షణం నా కళ్ళు నీ గురించి ఎదురు చూస్తున్నాయని నీకు తెలుసా అని చెప్పి చెప్తున్నారండి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, నీకు తెలియదు నేను నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. మన ఈ ప్రేమ ప్రయాణంలో నీ దారి వేరు నా దారి వేరు అయినా మన గమ్యం మాత్రం ఒక్కటే అవ్వాలి అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దామండి. నాకు బాధ వచ్చిన సంతోషం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు నీదే, నీతో పంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, మనసుకే అర్థం అవుతుంది కానీ నా మనసు నీకెందుకు అర్థం కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు. ఇక్కడ నాకు 2 కార్డ్స్ వచ్చినాయి అండి. నాతో కోపంగా మాట్లాడంటే ద్వేషం నీకుంటే నీ కోపాన్ని ద్వేషాన్ని భరించేంత ప్రేమ నాకుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, నిన్ను చూసిన క్షణంలో నా మైండ్కి ఏమీ అనిపించలేదు కానీ నా మనసు మాత్రం నువ్వే నా శ్వాస అని అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. మన ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. మీ ఇద్దరి మధ్య ఎవరో ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. నేను కొన్ని సిచ్యువేషన్స్ వలననే నీ దగ్గరికి రాలేకపోతున్నాను కానీ నాకు నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇవండి మీ పర్సన్ నుంచి వస్తున్న ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.